ఇది మొత్తం మనము బండి సంజయ్ ఆయన కుమారుడు బండి భగీరథ మీద పెట్టిన పోక్సో కేసు దీని గురించి చర్చిస్తున్నాం. ఇప్పటికి కూడా అలాగే ఉంది. ఎవరో చాలా మంది ప్రతిపక్షాల నాయకులు అన్నట్టుగా హోంమంత్రి కుమారుడు స్వయంగా ఆయన ఇన్ని రోజుల నుంచి అబ్స్కానింగ్ లో ఉంటే ఆయన కానీ పోలీసులు కానీ దాన్ని కొలికి తీసుకురాలేకపోవటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత చర్చ జరుగుతున్నా కానీ ఇలా ఇది ఒక విధంగా విచారణ దర్యాప్తు అవన్నీ తర్వాత ఆయన ఈరోజు వస్తాడు అనుకున్నారు, కానీ ఆయన నిన్న లేట్గా ఒక ఇది మెయిల్ పంపించారు, మెయిల్ వాట్సాప్ ఏమని నేను ఏదో అనుకోని దీనివల్ల రాలేకపోయాను రేపు వస్తానని. రేపు ఆయన వస్తారా లేదా, రాకపోతే పోలీసులు ఎంత తీవ్రంగా స్పందిస్తారు. ఇలా మాటి మాటికి ఊరికేదో మీనమేషాలు లెక్క పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది చాలామంది విషయంలో. ఉదాహరణకు ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఒక శ్యామ్ అనుకుంటా అతను ఏదో నిరాదీక్ష ఏదో చేశాడు, కొన్ని దుబారాగా కొన్ని మాటలు కూడా తీవ్రమైన పదాలు వాడాడు, అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. వాళ్ళు విసికే పార్టీ అయినా ఎవరు మాట్లాడుతున్నారు దాని మీద. ఇక్కడ కూడా ఉంది విసికే శాఖ శ్రీనివాస్ అని జిలుకర. సో వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంత ఇది చూపిస్తున్న వాళ్ళు అతను ఎందుకు పట్టుకోవడం మీద చూపించట్లేదు అన్న ప్రశ్న వస్తుంది. దాంతోపాటు వర్మ మీడియా వ్యక్తిగా నాకు చాలా షాకింగ్ థింగ్ ఒకటి కనిపిస్తుంది. చాలామంది మహిళా ఇన్ఫ్లుయెన్సర్లనండి, మీడియా వ్యాఖ్యాతలనండి, ఒక 1/2 డజన్ మంది, ప్రధానంగా వాళ్ళు ఎప్పుడు బీజేపీ లేదా ఈ హిందుత్వ రాజకీయాల విషయాలు మాట్లాడేవాళ్ళు బండి సంజయ్ కుమారుడిని చాలా విపరీతంగా వెనకేసుకొని రావటం. కనీసం 3 పేర్లు నాకు ఈ సమయంలో గుర్తొస్తున్నాయి. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాకు మనిషి పేర్లు ముఖ్యం కాదు. మీకు నచ్చకపోతే ఊరుకోవాలి, కానీ ఒక అమ్మాయి మీద జరిగిందని వాళ్ళ ఆధారాలతో ఇస్తే పోలీసులు కేసు నమోదు చేస్తే మహిళా జర్నలిస్టులు ఇదేదో హనీ ట్రాప్ ఇది చాలా కుట్ర అని చాలా ఉధృతంగా చాలా కోపంగా మాట్లాడుతున్నారు, బలపరుస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బండి భగీరథ తరఫున వీళ్ళు అనధికార లాయర్లుగా వీళ్ళు మాట్లాడడం నిజంగా సోషల్ మీడియా పర్పసే అదిగా. సోషల్ మీడియా పర్పస్ ఏంటి, లక్ష్యం ఏంటి, ప్రజలకు మామూలుగా లేని చోటు ఇవ్వడం, వాళ్ళ గొంతు వినిపించడం, బాధితుల తరఫున నిలబడడం. ఇప్పుడు వీళ్ళకి భగీరథ బాధితులని వీళ్ళు భావిస్తున్నారు, భావిస్తే తప్పకుండా కోర్టులో కేసు వేయచ్చు. కానీ ఇంకో అమ్మాయి చిన్న అమ్మాయి ఒక మైనరా మేజరా చర్చ అక్కడ పెడదాం, ఆమె బాధితురాలు తల్లిదండ్రులు వీళ్ళంతా వస్తే నిజంగా వాళ్ళు ఇంకో విధంగా లేకపోతే ఆధారాలు పోలీసులు కోర్టులు ఉన్నాయి కదా, ఇంత ముందస్తుగా కౌంటర్గా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా షాకింగ్ ఏమంటే తాము కౌంటర్గా చేయడమే కాకుండా ఎవరైతే ఆ అమ్మాయి తరఫున మాట్లాడారో ఆ మహిళా జర్నలిస్టులను కూడా తిట్టిపోస్తున్నారు. వాళ్ళు అయితే ఇదేయారు తూచి అని. నిజంగా ఇది చాలా ఘోరమైన విషయం. ఇప్పుడు ఎవరు ఏ రాజకీయాలైనా అనుసరించవచ్చు, ఎవరినైనా బలపరచవచ్చు, ఏ నాయకులైనా వాళ్ళు మోయవచ్చు, కానీ మీడియా యొక్క ప్రతిష్టకు కానీ, రెండవది మహిళలకు సంబంధించిన భద్రత, మహిళల మీద కేసులు వస్తే వింటాము, దళితుల ఇట్లాంటి విషయాల్లో కూడా 2 అభిప్రాయాలు 2 శిబిరాలుగా మారిపోతే ఇంకా సామాజిక స్పృహ అన్నమాటగా అర్థమే ఉంటుంది. అంటే మీడియాని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయి కొన్ని శక్తులు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. బహుశా ఈ పరిస్థితి ఉండకూడదనే మనం కోరుకోవాలి. కొంతమంది మీద జరిగిన ఆఖరి వాడు బన్ మస్కా అమ్మిన వాడి మీద చాలా ఎక్కువ చేసిన వాళ్ళము, బన్ అమ్మిన వాడి మీద అదేదో దేశ ద్రోహం. ఇంకంతా భారతదేశం ఇక్కడ ఒక అమ్మాయి నేను మాట్లాడాను, ఒకందుకు సంతోషించాలి వర్మ. నిన్న మనం చేసిన ఏకతా యాత్రకు పోక్సో కేసుకు సంబంధం ఏంటని మనం చేసాం కదా. చాలా మంది అందరిలో కామెంట్స్ పెట్టారు, అందులో 70% మంది మీరు చేసిన వ్యాఖ్యలు చాలా సరిగ్గా ఉన్నాయి. దేవుడికి, మతానికి, హనుమంతుడికి, రాముడికి అక్కడ ఈ విషయం ఎందుకు వచ్చింది అని చెప్తున్నారు. ఆ విధమైన ఆలోచన రావటం మటుకు మనం ఆహ్వానించాలి. ఎందుకంటే ఇందాక కూడా చెప్పింది టెక్స్ట్ కాంటెక్స్ట్, సమయం సందర్భం ఉంటుంది. మీరు మాట్లాడుకోండి రాజకీయంగా, మీరు మీడియా కాన్ఫరెన్స్ పెట్టండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడితే బండి సంజయ్ గారికి ప్రచారం ఇవ్వదు మీడియా. కాబట్టి మన సోదరులు కారణాలు ఏమైనా సరే, ఆ ప్రభావాలు ఏమైనా సరే, ఇలాంటి సందర్భంలో మటుకు గొంతు ఇటువైపు వినిపించగలిగితే వినిపించండి, లేకపోతే న్యాయస్థానంలో వినిపించండి. కానీ ఆ అమ్మాయి మీదో ఆ కుటుంబం మీదో వాళ్ళ మీద ఏదో ఆరోపణలు లేకపోతే నీడలు కమ్మే విధంగా చేయడం మీ పని కాదు. కనీసం అతను దొరికి విచారణ కొలిక్కొచ్చేవారు. బండి సంజయ్ అంటలేదు కదా ఆ మాట. నేను చెప్పేది బండి సంజయ్ కూడా ఏమన్నాడు, నా కొడుకైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అన్నాడు ఆయన. ఆ మాట కూడా అనట్లేదు ఇక్కడ.
తప్పు వాళ్ళదే అని మీరు తీర్పు జడ్జీల పాత్ర తీసుకుంటే ఎట్లా? మీడియా ట్రయల్ వద్దన్నారు కదా. ఒక మాట మీడియా ట్రయల్ అంటే మీరు చేయట్లేదా అంటే, ఒక ఫిర్యాదు ఇలా వచ్చింది, ఒక నేపథ్యం ఇలా ఉందని చెప్పడం రిపోర్టింగ్. కానీ దాంట్లో సైడ్స్ తీసేసుకొని వీళ్ళే కావాలని పెడుతున్నారు అని చెప్పడం అది ఒక పక్షం తీసుకోవటం, అది కూడా బాధితులు కాకుండా నిందితుల పక్షం తీసుకోవటం, అది వాంఛనీయం కాదు. సార్, మెగా ఫ్యామిలీపై మరో కుట్ర, పెద్దకి ముందే చిరు ఫ్యాన్స్ ఫైర్. ఈ సినిమా గురించి మనం చేసిన చర్చ అంటే ఏం చర్చ ఎక్కడ పోతుందో తెలియట్లా. ఇప్పుడు సింగిల్ థియేటర్లో వాళ్ళు మాకు